వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల డ్రామా అంటూ బీఆర్ఎస్ విమర్శ. హామీలిచ్చి అభివృద్ధి మరిచారని కాంగ్రెస్ పై ఆరోపణ. దావోస్ పర్యటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్న బీఆర్ఎస్, ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు. హిందూ దేవతలపై దాడులు పెరుగుతున్నాయన్న బీజేపీ, నిందితులను కాపాడుతోందంటూ ప్రభుత్వంపై విమర్శ. హిందువులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణ. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమంటూ వ్యాఖ్య. తప్పు నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటున్న ఎమ్మెల్యే. భూముల విషయంలో ఆరోపణలు నిరాధారమన్న వెంకటరమణ. ఆధారాలు చూపాలని సవాల్ విసిరిన ఎమ్మెల్యే. విచారణకు సిద్ధమని స్పష్టం చేసిన వెంకటరమణ. ఫిబ్రవరి 25 నుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు. మార్చి 18 వరకు పరీక్షల నిర్వహణ. మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్లు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని బోర్డు సూచన. వివరాల్లోకి వెళ్తే, గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత సమీక్ష నిర్వహించారు. అనేక చట్టపరమైన చిక్కులు, ముఖ్యంగా భూసేకరణ, పర్యావరణ అనుమతుల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమవుతోందన్నారు. అయినప్పటికీ గౌరవెల్లి ప్రాజెక్టును అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ కేసులో అనుకూల తీర్పు వస్తుందన్న నమ్మకముందన్నారు. భూసేకరణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తయితే 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులు జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. పనుల వేగవంతానికి అన్ని అడ్డంకులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారితో, అదేవిధంగా మరి ముగ్గురు కలెక్టర్లతో సిద్దిపేట, జనగాం అండ్ కరీంనగర్ కలెక్టర్లు ప్లస్ ఇరిగేషన్ అధికారులు ప్లస్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అందరితో మీటింగ్ పెట్టి లీగల్ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎట్లా ముందుకు పోవాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి. నేను స్పష్టంగా ఒక అష్యూరెన్స్ ఇచ్చిన, ల్యాండ్ అక్విజిషన్కి వెంటనే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారికి అధికారులకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ లీగల్ హర్డిల్స్, మరి న్యాయ చిక్కులు ఏ విధంగా అధిగమించాలని చెప్పి కూడా డిస్కస్ చేసినాం. ఎల్లుండి సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. సుప్రీంకోర్టులో కూడా మనం తప్పనిసరిగా మనం గెలుస్తాం, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము కట్టుబడి ఉన్నామని, కమిట్మెంట్తో ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్ట్ నీళ్లు ఏదైతే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి రావాలనో దానికి సంబంధిత పనులు కూడా వేగవంతం చేపడతామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది. 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆరోపిస్తూ ఆశా వర్కర్లు హైదరాబాద్ కోఠీలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 18,000 కనీస వేతనం అమలు చేయాలని, పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఒక ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోవడం కలకలం రేపింది. మహిళా సిబ్బందిని ఈ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు విడుదల చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తారు.
మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డ్రామాగా నడిపించిందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల ముందు హామీలతో ప్రజలను ఆకట్టుకుని ఎన్నికల తర్వాత అభివృద్ధి విషయంపై ఒక్కరోజు కూడా స్పష్టత ఇవ్వలేదని విమర్శించింది. మున్సిపాలిటీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. దావోస్ పర్యటన పేరుతో ముఖ్యమంత్రి విదేశీ విహారయాత్రకు వెళ్లి పెట్టుబడులపై స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నించింది. 12 రోజుల పర్యటన అనంతరం తెలంగాణకు వచ్చిన ప్రయోజనాలపై వివరాలు చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రజలకు వాస్తవాలు తెలియజేసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీలో వాళ్ళు అసలు ఎంతమంది నాకు ఫోన్లు చేసినారో చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు ఈ ప్రభుత్వానికి సోయి కూడా లేదు వాళ్ళ గురించి. సరే, అది పక్కన పెడదాం. ఎలక్షన్లు స్టార్ట్. ఈ లోపల ఏం జరుగుతుంది? హరీష్ రావు గారు సింగరేణి కాలేజ్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రెస్ మీట్ పెడతారు. వెంటనే ఏం చేయాలి? మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టి మరల్చాలి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా 19th రోజు సిట్ సమన్స్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇన్ ఫోన్ ట్యాపింగ్ కేసు. 26 నెలలైంది ఇదే కథ నడుస్తూ ఉంది. 19వ తారీఖు నాడు హరీష్ రావు గారిని సిట్ సమన్ చేస్తుంది. దేని గురించి? ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏమైనా ఉందా అంటే మన్ను 26 నెలలైంది, ఇప్పటి వరకు ఎవిడెన్స్ లేదు, ఏమి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదే నెల జనవరిలో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది, మీరు వేసిన ప్లీని మేము కొట్టేస్తున్నామని చెప్పి గవర్నమెంట్కి చెప్పింది కూడా. అయినా కూడా మళ్ళీ హరీష్ గారిని పిలిచినారు. 20వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వారి విహారయాత్రకు బయలుదేరినారు. నేను విహారయాత్ర అని మామూలుగా అంటలేను, విహారయాత్ర అని ఏదో బట్టగాల్చి వరేస్తలేను. నేను ఎందుకు అంటున్నాను కూడా చెప్తాను మీ అందరికి. ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు నాడు దావోస్కు బయలుదేరినారు. దావోస్ తర్వాత ఒక 4 రోజులు ఎవరికి కనబడలేదు. మీ ప్రెస్లో కూడా వచ్చింది 2-3 చోట్ల ముఖ్యమంత్రి గారు మిస్సింగ్ అని. దాని తర్వాత లీడర్షిప్ సమ్మిట్ అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీకి పోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను ఎందుకు దీన్ని కేవలం విహారయాత్ర అని ఎందుకంటా ఉన్నానంటే, ఈ 14 రోజులు 12 రోజుల గురించి ముఖ్యమంత్రి గారు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా దావోస్లో ఏం పెట్టుబడులు తీసుకొచ్చినారు, లేకపోతే దావోస్ నుండి మన రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, వారి మంత్రిత్వ శాఖ నుంచి ఎవరన్నా కానీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు దావోస్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభం గురించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలే, పోనీ ప్రజల ముందల ప్రజెంటేషన్ ఇవ్వలేదు. అందుకొరకే నేను దాన్ని విహారయాత్ర అంటా ఉన్నాను. ఆ తర్వాత 3-4 రోజులు మిస్సింగ్ ఉన్నారు, అది వారి విజ్ఞతకు వదిలేద్దాం, మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత హార్వర్డ్లో కూడా ఏం నేర్చుకున్నారు? పోయింది లీడర్షిప్ సమ్మిట్. అంటే నాయకత్వ లక్షణాలను నేర్చుకుందామని చెప్పి పోయినారు మీరు. అంటే లేవు, మీకు యాక్చువల్లీ లేవు కాబట్టి పోయినారు. ఫైన్, వెల్ అండ్ గుడ్. దానివల్ల మీరు ఏమైనా మార్పు వచ్చిందా మీలో? సున్నా. అదే బూతులు ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టిన తప్ప ఒక్క మార్పు కూడా రాలేదు. అందుకొరకే నేను దాన్ని క్లియర్గా విహారయాత్ర అంటారు. ఈ విహారయాత్రలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ప్రజల్ని అటెన్షన్ డైవర్ట్ చేస్తూనే ఉండాలి కదా, వారు విహారయాత్ర ఉన్నారు కాబట్టి. మరుసటి రోజు మళ్ళీ 23 రోజు కేటీఆర్ గారిని సమన్ చేస్తారు. దేనికి? మళ్ళీ క్వశ్చనింగ్ సిట్కి, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో. దీని తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి నోటీసులు. అవి కూడా నోటీసులు ఎట్లా ఇస్తారు? రాజ్యాంగానికి విరుద్ధంగా. మీరే అంటారు కేసీఆర్ గారు ఫామ్లో ఉన్నారని మీరే అంటారు. క్లియర్గా 65 ఏళ్ల పైబడ్డ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి ఇవ్వాలి మీరు. సరే, దాన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తారు. మొత్తం ముఖ్యమంత్రి గారు లేని 10 రోజులు కేవలం డ్రామా. ఈ డ్రామా ఏంటి? ప్రజల దృష్టి మర్చాలి. వీళ్ళేదో సింగరేణి మైన్స్ గురించి జరిగిన స్కామ్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, వారి మంత్రివర్గం కానీ ఇప్పటి వరకు జవాబు ఇవ్వరు ఎవరు కూడా. ఏం చేయాలి? ప్రజల దృష్టి మర్చాలి. సో ఎలక్షన్ ముందంతా ఇది జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ ఎట్లా? ఇవాళ సాయంత్రం రాత్రి నోటిఫికేషన్, మరుసటి రోజు పొద్దున నామినేషన్లు స్టార్ట్. మున్సిపల్ ఎలక్షన్ అంటే ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 45% మంది హైదరాబాద్ సిటీ ఉన్న పట్టణాలలో ఉంటా ఉన్నారు. 45% మంది ఇవాళ. అంటే ఒక 40% మంది బ్రతికే మున్సిపాలిటీలలో కానీ, హైదరాబాద్ సిటీలో కానీ. అలాంటిది ఒక ముందు రోజు నోటిఫికేషన్ ఇచ్చేసి మరుసటి రోజు పొద్దున్న నుంచి నామినేషన్లు. ఎన్ని రోజులు మొత్తం? కేవలం వారం రోజుల్లో మొత్తం ఎలక్షన్ అంతా యాక్టివిటీ అయిపోవాలి, మున్సిపల్ ఎలక్షన్స్. అది కూడా ఏం చేస్తారు? మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2వ తారీఖున రిటర్న్ వస్తారు. ముఖ్యమంత్రి గారేమో వారు అతి తెలివి తెలుసు కదా మీకు. మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటేనేమో మున్సిపాలిటీల్లో మీటింగ్లు పెట్టి చీరలు పంచి మున్సిపాలిటీలలో మాట్లాడతారు.
ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ పక్కన పోయి మున్సిపాలిటీ అవుటర్ రీజన్స్లో పోయి మీటింగ్లు పెట్టి మాట్లాడతారు, మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్స్ అని చెప్పేసి. రాష్ట్రంలో హిందూ దేవతలు పండుగలపై దాడులు పెరుగుతున్నాయని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు ప్రజాప్రతినిధులపై దాడులు జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించింది. నిందితులను కాపాడే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. పోలీసులపై ఒత్తిడి తెచ్చి హిందువులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొంది. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపింది. హిందువులంతా ఐక్యంగా ఉండి ఇలాంటి ఘటనలు ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని చట్ట సమాధాన పరిస్థితిని కాపాడాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది. విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతాయి. ప్రథమంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే కార్యాలయం మీద ఎమ్మెల్యే పైన దాడి చేయటం, బాన్స్వాడలో ఒక ప్రైవేటు సూపర్ మార్కెట్, ఇక్కడ దాని యాజమాన్యం ఏదైనా పాటలు పెట్టుకుంటది, ఏదైనా భజనలు పెట్టి స్పీకర్లు పెట్టుకొని ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తలేము. పరీక్షల సమయంలో ఏమేమో వస్తూ ఉంటాయి ఆ స్పీకర్లకి వెళ్ళి, ఓడికేమో అర్థం కాదు. 80% జనాభా అర్థం కాదు, న్యూసెన్స్ తప్ప ఏమి ఉండదు. ఆ న్యూసెన్స్ భరించమని మేము అంటలేము. సూపర్ మార్కెట్ లోపల యాజమాన్యం ఏమి పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు. హిందువుల మీద కేసులు ఎక్కువైతున్నాయి, హిందువుల మీద లాఠీ చార్జీలు అవుతున్నాయి. ఆ సూపర్ మార్కెట్ లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, దానికి కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తుర్కోడైనందుకు. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా? స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిస్ మెంబర్స్. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి ఈ రాష్ట్రంలో. ప్రభుత్వ ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో అనేక మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు కూతురు పెళ్లి ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయి రిటైర్మెంట్ బకాయిలు రాక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మరో జిల్లా పరిషత్ పాఠశాల హెడ్ మాస్టర్ సత్యనారాయణ 11 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు చాలా మంచిగా ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మా సూర్యాపేటలోనే సయ్యద్ హుసేన్ అని టీచరు ఒక 3-4 రోజుల ముందర మరి బిడ్డ పెళ్లి చేసి 20 లక్షలు అప్పు చేసి మరి ఇబ్బందుల్లో ఉండి మానసిక వేదనతోటి ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక చనిపోయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మరి హై స్కూల్ నుంచి రిటైర్ అయిన పులిజాల శ్రీనివాసరావు గారు బ్రెయిన్ స్ట్రోక్ తోటి చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని 50-20 లక్షల రూపాయలు వచ్చేది ఉన్నప్పటికీ కూడా ఇవాళ డబ్బులు లేక, ఇది ఎసెన్షియల్. ఇది ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వటం అనేది అది ప్రియారిటీ నెంబర్ 1. ఉద్యోగస్తులు కానీ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణమైన ఆర్థిక పరిస్థితులు. ఎందుకంటే రాదు అనుకుంటే వాటి మీద ఏ లెక్క ఉండదు, ఆ లెక్క వేరే ఉంటుంది. ఈ డబ్బులు వస్తాయనేటువంటి ఆలోచనతోటి, డబ్బులు వస్తాయనే ఆలోచన ఈఎంఐలు కట్టుకోవచ్చు, అప్పులు తీర్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఈ అనేటువంటి ఒక స్టెబిలిటీ ఉండాల్సినటువంటి టీచర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఈరోజు డబ్బులు రాకపోవటాలనే విపరీతమైన ఒత్తిడికి గురయ్యి ఇవాళ వేరే ఒక ఉపాధ్యాయులు చిలివేరు సత్యనారాయణ సార్ ఇవాళ 11, 12, 13 నెలల నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిండు. అసలు ఆయన బాడీ లేదు, మనిషి లేడు. ఆయన ఎక్కడుండో కదలదు. ఒక GHM హై స్కూల్ హెడ్ మాస్టర్ కొన్ని వేలాది మంది టీచర్లకు ఆర్థిక ఒత్తిళ్లకు, వేధింపులకి, అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులకు తట్టుకోలేక మరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. నల్గొండ పరిసర ప్రాంతాల్లో పనిచేసింది సార్. మరి ఇయాల్టి కూడా ఆయన ఎక్కడుండో కూడా లేదు. వాళ్ళ కొడుకులు, భార్య ఎంతో బాధనకు, వేదనకు గురైపోయి ఇయ్యాల వాళ్ళకి బాడీ కూడా దొరకలేదు. మరి ఆయన ఉన్నడా లేని విషయం కూడా తెలవలేదు.
చేసుకోవాలనే పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య ప్రకటించారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల ఏర్పాటు పూర్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సమయానికి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మాస్ కాపీయింగ్ నివారణకు ప్రత్యేక స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, అవసరమైన మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మానసిక బలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మోత్కూరావుపేట అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గ్రామస్తులు పులి అడుగు జాడలను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులను ఒంటరిగా మేతకు పంపవద్దని హెచ్చరించారు. డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపట్టారు. అటవీ సిబ్బంది గస్తీ పెంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు భయపడవద్దని, అధికారులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రహదారి ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు హెల్మెట్ బ్యాంక్ ద్వారా హెల్మెట్లు అందజేస్తున్నారు. సికింద్రాబాద్ సంగీత్ కూడలి వద్ద ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. త్వరలోనే బేగంపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. చలాన్లు మాత్రమే కాదు, మేము ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మనం ఒక హెల్మెట్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్మెట్ బ్యాంక్ లా ఎవరైనా హెల్మెట్ లేని వాళ్ళు వచ్చి వాళ్ళని ఏదో ఆపి ఇట్లా పీనలైజ్ చేయడం కాకుండా వాళ్ళకు హెల్మెట్ ఇచ్చి ఒక 24 hours లోపు మళ్ళీ వాళ్ళ సొంత హెల్మెట్ తెచ్చుకొని ఆ హెల్మెట్ రిటర్న్ ఇచ్చేటట్టు ఒక బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో దట్ జనాలకి చలాన్ భయం కాకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అనే ఒక పాజిటివ్ థాట్ రావాలని చెప్పేసి మా ప్రయత్నము. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. భూముల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసేవారు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ప్రజల ముందు నిజం బయటపడుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. అవసరమైతే విచారణకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వానికి అంటే అధికారులకు పెట్టడం జరిగింది. ఇవాళ ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వారికి పెట్టడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారిని కలిసి ఇవాళ ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. 1 గజం కాదు, 1 ఇంచ్ జాగా అటు ఇటు పోయినట్టయితే అది విన్న మా కుటుంబం కానీ మేము కానీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు ముక్కలైంది. కృష్ణానగర్ లో సాయంత్రం గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్దంతో పాటు మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కాచిగూడ పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గ్యాస్ లీక్ కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపులోకి తప్పి బాగులోకి దూకింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఈ బస్సు తెల్లవారుజామున ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులున్నారు. పలువురికి స్వల్ప గాయాలు కాగా కండక్టర్ కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల డ్రామా అంటూ బీఆర్ఎస్ విమర్శ. హామీలిచ్చి అభివృద్ధి మరిచారని కాంగ్రెస్ పై ఆరోపణ.
దావోస్ పర్యటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్న బీఆర్ఎస్, ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు. హిందూ దేవతలపై దాడులు పెరుగుతున్నాయన్న బీజేపీ, నిందితులను కాపాడుతోందంటూ ప్రభుత్వంపై విమర్శ. హిందువులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణ. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమంటూ వ్యాఖ్య. తప్పు నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటున్న ఎమ్మెల్యే. భూముల విషయంలో ఆరోపణలు నిరాధారమన్న వెంకటరమణ. ఆధారాలు చూపాలని సవాల్ విసిరిన ఎమ్మెల్యే. విచారణకు సిద్ధమని స్పష్టం చేసిన వెంకటరమణ. ఫిబ్రవరి 25 నుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు. మార్చి 18 వరకు పరీక్షల నిర్వహణ. మాస్ కాపీయింగ్ అరికట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్లు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని బోర్డు సూచన.